హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవాళ బిర్యానీ చేసామండి మా ఇంట్లో. సండే స్పెషల్ బిర్యానీ, వేడి వేడి బిర్యానీ అనమాట. నేను ఎలా చేశాను ఏంటనేది మీకు చెప్తానండి. వచ్చేసి పక్కనేమో చికెన్ కర్రీ అండి. వాటర్ అనేది యాడ్ చేయకుండా నేను చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాను ఏంటనేది కూడా మీకు మొత్తం చూస్తాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అదిగో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. బిర్యానీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది. మా పిల్లలకి అందరికీ వేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మా వారు వచ్చేసి మార్నింగ్ మార్కెట్కి వెళ్ళిపోయి బిర్యానీకి అట్లా కావాల్సిన పుదీనా అవి మామూలుగా ఉంటాయండి ఇంట్లో. కాకపోతే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి పుదీనా కట్టలు అవి తెప్పించానండి. అమ్మ ఏమో కూర్చొని పుదీనా ఒలుస్తుంది. అమ్మ ఇంకదిగో చూసారు కదా, చేతితోటి అలా పుదీనా వస్తుంటే నేనేమో ఉల్లిపాయలు, టమోటా, మిర్చి అనేది అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా కట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు మామూలు మనకు బిర్యానీలోకి, కర్రీలోకి, రెండింటిలోకి కట్ చేసేస్తున్నానండి ఒకేసారి. ఇలా అనమాట. తర్వాత అదిగో మా పాప వచ్చింది, నేను కూడా ఒలుస్తాను మమ్మీ అని చెప్పి పుదీనా అనేది ఒలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరేమో ఒలుస్తున్నారు. నేను టకటక ఏంటంటే ఉల్లిపాయలు, టమోటాలు కట్ చేసేస్తున్నానండి. కర్రీ చేసేద్దాం, ముందు కర్రీ చేశాక బిర్యానీ చేద్దాము. చల్లగా ఉందండి క్లైమేట్ అయితే విజయవాడలో. అసలు వర్షం అంట, మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది బాగా ఉంది. అసలు ఎండ అనేది లేదండి. సర్లే ముందు కర్రీ చేద్దాము, తర్వాత బిర్యానీ చేద్దామని చెప్పి నేను ముందు కర్రీకి అనేది కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 4 టమోటాలు తీసుకొని ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇంకా 4 మిర్చి అనేది తీసుకున్నాను. అమ్మ కూడా తొందరగా ఒలిచేస్తుంది పాపము. వచ్చేసి మా జాహ్నవి కూడా చూసారు కదా ఎలా ఒలిచేస్తుందో చకచక. ఇంకా మాటలు చెప్తూ ఉందన్నమాట. అలా అయిపోయిందండి. అది కూడా నేను చూసారు కదా. ముందు కర్రీకి అనేది నేను కట్ చేసుకున్నానండి. ఇది కర్రీ అనేది చేస్తాను ఇప్పుడు. అదిగో చూస్తున్నారు కదా, నేను లెగ్ పీస్ చూపిస్తున్నాను. ముందు మనం చికెన్ని కల్లుప్పు వేసుకొని చక్కగా కడుక్కుంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుందండి మనకి చికెన్ అనేది కర్రీ తినేటప్పుడు. నేను అందుకే కొంచెం కల్లుప్పు యాడ్ చేసి చక్కగా నీసు వాసన పోయేలాగా దాన్ని అనేది చక్కగా అలాగా చేస్తున్నాను. అదిగో చూసారు కదా, నేను 2 టైమ్స్ అనేది ఫ్రెష్గా బాగా అనేది నేను కడుగుతానండి ఎప్పుడైనా సరే చికెన్ని. ఎందుకంటే నాకు ఆ నీసు వాసన అనేది అస్సలు నచ్చదు. మా పాప ఏమో కూర్చొని కబుర్లు చెప్తుంది, వాళ్ళ డాడీకి వీడియో తెస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కూడా కడిగేసాను. చూసారు కదండి చికెన్ అనేది ఎంత తెల్లగా వచ్చిందో. తర్వాత నేను అనేది కళాయి పెట్టుకున్నానండి. మనకి చికెన్ కర్రీలోకి నేను చూస్తున్నారు కదా 4 ఇలా ఎవరైనా ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే. చక్కగా ధనియాలు, మనం అనేది మామూలుగా మసాలా ప్రిపేర్ చేస్తాం కదండి, అది నేను ఎలా తయారు చేశానంటే ధనియాలు, మిరియాలు, యాలకులు, చెక్క, లవంగాలు అనేది యాడ్ చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా స్పైసీగా ఉంటుందండి కర్రీ అనేది. చూసారు కదా, అలా ప్రిపేర్ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఉల్లిపాయలు, తెలుసు కదండి చికెన్ కర్రీ ఎలా చేస్తారు ఏంటనేది. చూడండి ఒకసారి నేను చేసే కర్రీ కూడా ఎలా వస్తుంది ఏంటనేది. ఉల్లిపాయలు వేసాక మనం మిర్చి యాడ్ చేద్దామండి. ఎందుకంటే అవి 2 ఏగాక టమోటాలు వేసామంటే కొంచెం మనకి ఏంటంటే అవి మాడకుండా చక్కగా గుజ్జులాగా వస్తాయండి. ఒక 5 మినిట్స్ అనేది మనం ఉంచితే చక్కగా సిమ్లో పెట్టేసి అవి అనేది అలా ఏగుతాయండి. ఏగాకి ఇప్పుడు మనం చికెన్ అనేది దాంట్లోకి డైరెక్ట్గానే యాడ్ చేసేద్దాము. నేను చేసే కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే. చాలా టేస్టీగా ఉంటుందండి. నీళ్ళు అనేది యాడే చేయనండి అసలు. నేను మొత్తం చికెన్ అనేది వేసేసాను. చూసారు కదా, చికెన్ వేసాక ఇంకొక 5 మినిట్స్ అనేది మనం ఉంచితే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి దిగుతుందండి. దిగాక కొంచెం సాల్టు, కొంచెం పసుపు, మనం కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకుంటే ఇప్పుడు మనం వేసిన మొత్తం కూడా ముక్కలకి పట్టిద్దండి. తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వదిలేసామంటే సాల్టు, పసుపు, మనం వేసుకున్న అల్లం పేస్టు చక్కగా ముక్కలకు పట్టి ఒక 10 మినిట్స్ మనం కొంచెం
సిమ్లో పెట్టేసి వదిలేసామంటే ముక్కలు చక్కగా ఇప్పుడే ఉడికిపోతాయండి. ఇంకా లాస్ట్లో మనం కారం యాడ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని మనం ఒక 10 నిమిషాలు దాన్ని వదిలిపెట్టేయాలన్నమాట. చూసారు కదండి, నేను ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఎలా వాటర్ అనేది వచ్చాయో, మనకి చికెన్లో వాటర్ అనేది నేను యాడ్ చేయలేదండి. చూసారు కదా, కొంచెం మనము ఆ నీళ్ళన్నీ ఎలాగా ఇనికాయో తర్వాత మనం కారం యాడ్ చేసేయాలండి. చూసారు కదా, నేను కారం అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేయకుండా ఆ వచ్చిన వాటర్తోనే నేను కర్రీ మొత్తం చేసేస్తానండి. ఇంకా మనం బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నానండి. నేను కొంచెము నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసానండి. చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేస్తే, తెలుసు కదా. లైట్గా కొంచెం జీడిపప్పులు, మనకు కావాల్సిన బిర్యానీకి మొత్తం చెక్క, లవంగాలు, యాలకులు. నేను ఎక్కువ మసాలా వేయనండి బిర్యానీలో కూడా. చూసారు కదా, ఇవే వేసాను అనమాట. కొంచెం లైట్గా దూరగా వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక కొంచెం 4 బిర్యానీ ఆకులు కూడా వేసానండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే బిర్యానీ కూడా ఇలా ట్రై చేయండి. అవన్నీ కొంచెం దూరగా వేగాక ముందు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది అలాగా వేసుకుంటే చక్కగా మనకి లైట్గా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నాకు చికెన్ కర్రీ అయిపోయింది. నేను చక్కగా ఇందా చేసుకున్న పేస్ట్ కూడా మిక్సీ పట్టేశాను. మనకి మసాలా చూసారు కదా ఎంత బాగుందంటే కర్రీ కలర్ఫుల్గా. నేను మసాలా కూడా వేసి ఒక 5 మినిట్స్ అనేది ఉంచానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ అండి. చూసారు కదా, బిర్యానీలో కూడా టమోటాలు యాడ్ చేశాను. 5 నిమిషాలు ఉడకనిద్దామని చెప్పి ఉంచాను. ఈలోపు ఇక్కడ కర్రీకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. నా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ముక్క చెదరలేదు, వాటర్ యాడ్ చేయలేదు. ఎంత బాగా కుదిరిందంటే కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాదైతే చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకా చూసారు కదా, నేను టమోటాలు కూడా వేసేసుకున్నాను బిర్యానీలోకి. చక్కగా మనకి లైట్గా వేగాక చక్కగా అల్లం పేస్ట్ అండి. నేను వచ్చేసి కిలో బిర్యానీ అండి మాది, కిలో రైస్ తీసుకున్నాను బియ్యము. దాంట్లోకి నేను వచ్చేసి ఒక 100 గ్రాముల మనకి అల్లం తీసుకున్నానండి. అంటే కిలో రైస్కి 100 గ్రాముల అల్లం తీసుకుంటే చక్కగా దాన్ని పేస్ట్ చేసుకుంటే మనకనేది పేస్ట్ వస్తుంది కదా. నేను ఆ కొలతతో వేసానండి. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం వేగాక అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక పుదీనా కూడా యాడ్ చేయాలండి. పుదీనా చాలా బాగుంటుంది ఫ్లేవర్కి, బిర్యానీ బాగా టేస్ట్ వస్తుందండి. పుదీనా కూడా వేసాక ఒక 10 మినిట్స్ అనేది సిమ్లో పెట్టి వదిలేసాను. తర్వాత అల్లం పేస్ట్, పుదీనా చక్కగా మగ్గి పచ్చివాసన పోయాక మనకి బాస్మతి రైసు నేను వచ్చేసి 5 గ్లాసుల బాస్మతి రైస్ అండి. వచ్చేసి వాటర్ వచ్చేసి 1కి 1.5 అనేది యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైసు మనకేంటంటే తొందరగా ఉడికిపోద్ది కాబట్టి నేను అదే విధంగా నేను ఎంత తీసుకున్నానో అదే కొలతలో 1.5 అనేది వాటర్ యాడ్ చేసేసి చక్కగా మనకి నీళ్ళు పోసేసుకొని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉప్పు సరిపడినంత మనం అనేది అది తెరలేదాకా ఉంచాలండి మూత పెట్టుకొని. చూస్తున్నారు కదా, అలా తెరలింది. తెరలాక చక్కగా మనం బియ్యాన్ని చక్కగా వాటర్ లేకుండా అలాగా చక్కగా మనం అనేది వేసేయాలండి. చూస్తున్నారు కదండి, బియ్యం అనేది వాటర్ లేకుండా అలాగా వేసుకోవాలి. వేసుకొని మనం ఎక్కువ కలిపెట్టకుండా, అదిగో చూసారు కదా, 2-3 సార్లు అలా కలిపెట్టి ఇంకా మూత పెట్టేయడమేనండి. ఎక్కువ మంట పెట్టద్దండి. మూత పెట్టేశాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, బిర్యానీ పళ్ళుగా అసలు ఎంత బాగుందో చూడండి. అసలు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నేను ఒక్కసారి కలిపెట్టాను మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టాను. ఈసారి చూసారు కదా కంప్లీట్గా అనేది ఉడికిపోయింది. లాస్ట్ అండి, చూస్తున్నారు కదా బిర్యానీ. ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఇచ్చేసానండి పైన. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి చికెన్ కర్రీ కానీ బిర్యానీ కానీ. చూసారా, సింపుల్గా ఎక్కువ మనం మసాలా యాడ్ చేయకుండా బిర్యానీ అనేది ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నా బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కింద నుంచి పైకి అలా ఒక్కసారి కలిపెట్టుకుంటే మనకనేది అది ఏదైనా లైట్గా వాటర్ ఏదైనా ఉన్నా కూడా చక్కగా పోద్దండి. నేను వచ్చేసి పిల్లలకి అమ్మకి పెడదామని చెప్పి అన్నీ దించుతున్నానండి. చూసి మా వారికి చెప్తున్నాను, చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే చాలా బాగుందని. పెరుగు చట్నీ కూడా రెడీ చేశానండి. ఇంకా అందరికీ పెడుతున్నానండి. మధ్యాహ్నం అయిపోయింది కదా, పిల్లలు పాపం ఎదురు చూస్తున్నారు. పిల్లలకి అమ్మకి ముందు పెట్టేద్దాము, వాళ్ళు తింటుంటారు, తర్వాత మనం తినొచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళ ముగ్గురికి వేసానండి. ముందు బాబుకి, పాపకి, అమ్మకి వేసానండి. ఇగో చూసారు కదా, లెగ్ పీసులు అనమాట, తలా ఒకటి వేసేస్తున్నానండి.
వేసేసి ఇంక చక్కగా వాళ్ళు తింటారులే అని చెప్పి ముందుగానే ఇంకా పిల్లలకి పెడదామని చెప్పి ఇంక మా వారైతే వీడియో తీస్తున్నారు కదండి. ఇంకా నేను తర్వాత తింటాలే అది ఏదని అన్నారనమాట. అదిగో చూసారు కదా. సో కర్రీ అయితే చాలా బాగుందండి. చక్కగా మనకి ఎక్కువ అనేది వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి చక్కగా చాలా టేస్టీగా ఉందన్నారు మా వాళ్ళు తింటూ. అదిగో చూసారు కదా. అమ్మకి, పాపకి, బాబుకి అందరికి పెట్టాను. అందరూ తింటున్నారు. చాలా అంటే చాలా బాగుంది మమ్మీ అదేదో అంటున్నారండి. అదిగో చూస్తున్నారు కదండి. ఇంకో బాబు అదిగో తింటున్నాడు. చాలా బాగుంది మమ్మీ అంటున్నాడు. సూపర్గా కుదిరింది అంటున్నాడు. అమ్మ కూడా చూసారు కదా తింటుంది. అదిగో బాగుంది అంటుందండి అమ్మ. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి ఛానల్ని. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.